ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరోసారి రచ్చ మొదలైంది. శ్రీనివాస్ ఇంటికి దివ్వెల మాధురి చేరుకోవడంతో రగడ రాజుకుంది. నెల రోజులుగా దువ్వాడ వాణి పిల్లలు ఈ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దివ్వెల మాధురి ఇంటికి రావడంతో దువ్వాడ వాణి ఆమె కూతురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటి లోపలికి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ వాణి చెప్తున్నారు. ఇప్పుడు మాధురి వచ్చి ఇల్లు తనదే అని చెప్పడం పట్ల వారు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమౌంట్ వరకు అప్పిచ్చానని చెప్పాను. అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరమైతే ఇంకో 50 lakhs కూడా ఇచ్చాను. సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే. కానీ ఇప్పుడు శ్రీని గారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది, ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది. కాబట్టి నేను శ్రీని గారికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగినప్పుడు శ్రీని గారు, నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు, నేను ఈ అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను, కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, నా కష్టార్జితం, సో నేను నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది. సో నేను లాయర్లకి వాళ్ళకి కూడా కనుక్కున్నాను, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరెవరికైనా అమ్మొచ్చు అని చెప్పారు. సో శ్రీని గారు నాకు నిన్న 11:40కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది దాని డాక్యుమెంట్. నా 5.5 acres తోని ల్యాండ్ తోని చెక్ ఇష్యూ చేశారు శ్రీని గారు. ఆ బాబా వాళ్ళ వైఫ్ పేరును కొన్నాను నేను. అందరు కలిపి నాకు ఈ రోజు ఆ బాబా దువ్వాడ శ్రీను, ఆ దివ్వెల మాధురి అందరు నా ప్రాణం పోయినా ఈ ఇల్లు విడిచిపెట్టేది లేదు. ఇది నా ఆస్తితో కొన్ని స్థలము. ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడు ఉన్నాడు. వాళ్ళు మోసం బయట సొసైటీకి చేసి వచ్చు, ప్రజలకు చేసి వచ్చు. భగవంతుడు అన్నాడు ఖచ్చితంగా ఈ ఆస్తి నేను క్లెయిమ్ చేస్తానని, నా పిల్లలకు వస్తుంది. ఎవరు ఎన్ని అనుకునే ఈ ఆస్తి ఆవిడకి చల్లే. శ్రీని గారు ఏమైనా